రోజు వెలుగులో పనిచేస్తున్నటువంటి యానిమేటర్లందరూ కూడా న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడికి పీడీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది. కానీ వెలుగు అనేది మంచి విషయం, వాళ్ళు పని చేస్తున్నారు. ఐకేపీ యానిమేటర్లు ప్రజలందరికీ వెలుగు నింపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఐకేపీ యానిమేటర్ల కుటుంబాలని మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చీకటి నింపడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని వెలుగులో పనిచేస్తున్నటువంటి ఐకేపీ యానిమేటర్లని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరు రాజకీయ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకుంటే ఇంకోటని ఇట్లాంటి ముద్రలేసి నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరుగుతోంది. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, వైసీపీకి ఇంకొక సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళంతా ఓట్లు వేయకుండా మీరు ఎట్లా గెలుస్తారో చెప్పండి అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ఐకేపీ యానిమేటర్లు ఒక ప్రభుత్వానికి పనిచేసే వాళ్ళు కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ జనాలు తోలవంటే వేల మందిని లక్షల మందిని వాళ్ళు సమీకరించి అగసాట్లు పడి పనిచేసే యానిమేటర్లని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళు అని చెప్పి వాళ్ళని పెట్టుకునే దానికోసం దాదాపు 10, 12, 18 సంవత్సరాలు పనిచేసినటువంటి యానిమేటర్లని తొలగించడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీంట్లో ప్రధానంగా అధికారులు ప్రయాణం ఎక్కువ ఉంది. అధికారులు దీన్ని తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పొలిటికల్ పార్టీలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని అధికారులు వాళ్ళకు తొత్తలుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఏ తీర్మానం చేయకోకుండా ఏ ఒక విషయం రాయకోకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళంతకు వాళ్ళే గ్రూప్ సభ్యులు పిలిపించడం, మీటింగ్ పెట్టడం, సంతకాలు చేయించడం, తీర్మానం చేసి మిమ్మల్ని తీసేసిన కొత్త వాళ్ళు పెట్టుకోండి అని చెప్పడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ ఉసురు ఇక్కడున్నటువంటి పీడీతో పాటు ప్రతి అధికారికి తగులుతుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇదే అధికారులకు సేవలు చేశారు. ఇదే అధికారులు వాళ్ళ ఉద్యోగుల కోసం వాళ్ళ సమస్యల కోసం దాదాపు నెల రోజుల పాటు వాళ్ళకు పోరాటం చేసి ఆ రకంగా వాళ్ళకు సహకరిస్తే ఈరోజు యానిమేటర్లని తీసేయడానికి మీకు ఎట్లా మనసు వచ్చిందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. పొలిటికల్ పార్టీలు 5 సంవత్సరాలు ఉండి పోయే పార్టీలు, మీరు 5 సంవత్సరాలు ఉండే వాళ్ళు కాదు. మేము శాశ్వతమైనటువంటిది కాబట్టి మీ శాతం అవుతుంది. మీరు అనుకుంటే ఏ ఒక్క యానిమేటర్ని కూడా తొలగించుకోకుండా నిలబెట్టడానికి ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. ఎందుకంటే శక్తి సామర్థ్యం అంటే మీరేదో సీఎం పిఎం కాదు. అయితే రూల్స్ అట్లున్నాయి, మీ చేతుల్లో ఉన్నాయి. మీరు చెప్పితే ఖచ్చితంగా వాళ్ళు ఆపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరు వాళ్ళకి ఎప్పుడైతే కొమ్ముకైనారో అందుకని వాళ్ళంతా కలిసి ఈ కార్మికుల మీద ఒత్తిడి పెడుతున్నారు. ఆ రకంగా నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఈరోజు వందల కుటుంబాలు రోడ్డున పాలవుతున్నాయి. వాళ్ళందరికీ ఈరోజు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది 5 నెలలకు సంబంధించినటువంటి బకాయిలు అట్లే పెట్టి వాళ్ళకి తీసేయడం జరుగుతుంది. అలాగే సర్కులర్ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి సర్కులర్ ఉంది. ఆ సర్కులర్ని మేము రద్దు చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఆ రకంగా బకాయి 5 నెలల వేతనాలు ఇవ్వాలా, తొలగించినటువంటి యానిమేటర్లందరినీ కూడా వెంటనే పనిలోకి తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే యానిమేటర్లను తొలగిస్తే భవిష్యత్తులో అంటే గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు కూడా భవిష్యత్తులో పట్టుతుంది. అందుకని అది పట్టకూడదు అనుకుంటే యథావిధంగా యానిమేటర్లని వాళ్ళని పని ఇచ్చి అక్కడే కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.